ఆత్మదేవుడు తెలియచేస్తూ మాట్లాడుతూ మోషే గారు ఏవైతే అరణ్యములో ఒక క్రియను జరిగించాడో ఆ క్రియను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కొద్దిగా ఆ విషయాన్ని ఆలోచించేద్దాం. మోషే గారు ఏ క్రియను అక్కడ జరిగించాడో దానికి సాదృశ్యమైనటువంటి క్రీస్తుని గురించినటువంటి మాటను ఇక్కడ ఎందుకు రాయబడిందనే దాని గురించి ఆలోచించేద్దాం. ఒకసారి మోషే గారు చేసిన క్రియ దగ్గరికి మనం వెళ్దాం. చూడండి, ఆ సంఖ్యాకాండంలోకి వెళ్దాం. 21వ అధ్యాయంలో 5 నుండి మనం చదివినట్లయితే అక్కడ చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయిస్తూ ఉన్నాడు. కాగా ప్రజలు దేవునికిని మోషేకును ఇది విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితివి? ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారం లేని మీ అన్నం నాకు అసహ్యమైనవి అని. అందుకు యెహోవా తాపకరమైన సర్పములను చాలా ఇక్కడ మనకందరికి తెలుసు, ఇది వృత్తాంతమే. ప్రభు అయినటువంటి దేవుడు మోషే గారిని పంపించి బాధలో, హింసలో, బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ వారికి కావలసిన ప్రతి అవసరం కూడా తీరుస్తూ వారి పక్కనే ఉండి వెన్నంటుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా చక్కగా వారు నడిపిస్తున్నటువంటి సందర్భంలో అంతకుముందే వారికి ఆహారం లేకపోతే ఆహారం కూడా తెచ్చాడు. దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇచ్చాడు 11వ అధ్యాయంలో. 20వ వచనంలో నీళ్లు లేవని బాధపడతా ఉంటే నీళ్లు కూడా ఆయన సమకూర్చాడు. అయితే 21వ వచనంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది కలిగే వరకే దేవునికిని మోషేకిని వ్యతిరేకంగా వారు మాట్లాడటం జరిగింది. మోషేకిని దేవునికి వ్యతిరేకంగా వారు సనుక్కోవటం జరిగింది. ఈ సంఘటన చూసేటువంటి దేవునికి వారి మీద కోపం వచ్చేసింది. అరే ఇన్ని అద్భుతాలు చేశాను, ఆహారంతో ఉంటే ఆహారం అందించాను, దాహంగాతో ఉంటే వారికి దాహం తీర్చడానికి బండ నుండి నీళ్లు ఇచ్చాను, అయినా కూడా ఈ ప్రజలు వెంటనే మర్చిపోతున్నారు. కొద్దిగా ఇప్పుడు శ్రమ రాగాలే, ఇబ్బంది రాగాలే, ఆకలి వంగాలే, నీళ్లు లేకపోయే వరకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి తలంచి తాపకరమైన సర్పములను పంపించాం. ఎవరైతే ఈ సర్పము కాటేస్తుందో వీరందరూ కూడా ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. చూడండి, ఇప్పుడు దేవుడికి బిడ్డలారా, కాటేసినందుకు చనిపోవట్లా, దాంట్లో విషముందన్నందుకు చనిపోతున్నారు. నాకు అర్థం చేసుకోవాలి. మనం పాము కాటేసినందుకు కదా చనిపోయేది. ఏముంది? కాటు గాయం ఎక్కిన వాళ్ళలోకి విషం ఎక్కింది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే విషము పాపానికి గుర్తుగా ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే పాము కాటేసిన వాళ్ళు వెంటనే చనిపోరు. ఒక 2-3 గంటలు ఏం చేస్తారు? ఆ విషం లోపలికి వెళ్ళిన దాకా కొచ్చిమిట్ట ఆడుతూనే ఉంటాం. అయితే ఎప్పుడైతే ఈ తాపకరమైన సర్పములు కరుస్తున్నాయో ప్రజలందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరణమైపోతా ఉన్నారు. ఇక ఎక్కడ చూసి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, సనుకుంటారు. బాగెత్తుకుంటూ మోషే దగ్గరికి వచ్చారు. అయ్యా మోషే 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 మోషే, ఈ తాపకరమైన సర్పం వల్ల మేమందరం కూడా నశించిపోతూ ఉన్నాం, మరణమైపోతూ ఉన్నామయ్యా, ఒక్కసారి నువ్వు దేవుని వేడుకో. మొదట ఏం చేశారు? వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? మొదట తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు కూడా పాపమే. దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని వాక్యానికి లోపడపోవటం, దేవుని మాటకు లోపడకపోవటం కూడా పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఎప్పుడైతే ముందు ఈ విధమైన ప్రవర్తన కనపడిందో, ఎప్పుడైతే దేవుడు తాపకరమైన పాములు పంపించాడో ఆ కాటుకు గురైన ప్రతి ఒక్కరు కూడా మరణిస్తూ ఉన్నారు. మరణిస్తూ ఉంటే ప్రియ దేవుడికి బిడ్డలారా, అప్పుడు వచ్చి ఈయన వేడుకుంటున్నారయ్యా, అందరూ చనిపోతున్నారు, దయతో మా యందు దయ ఉంచి ఒక్కసారి యెహోవాను వేడుకోమంటే
అప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన వెంటనే ఆయన సమాధానం చెబుతాడు దేవుడు ఏమని, అబ్బాయి ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అరణ్యములో ఒక స్తంభం మీద నిలబెట్టయ్యా. ఎవరైతే సర్పము కాటు వేయబడిందో వెంటనే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకుతారు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియచేయబడతారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ యొక్కటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ యొక్క అంశాన్ని కూడా మనం చూసినట్లయితే, ఆ యొక్క సర్పము కాటుకు గురైన ప్రతి ఒక్కరు కూడా మరణిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే గారు ఆ ఇత్తడి సర్పాన్ని చేసి అరణ్యముల స్తంభం మీద నిలబెట్టాడో, అప్పుడు ఎవరైతే ఆ కాటు వేయబడిన వెంటనే ఆ స్తంభంలో ఉన్న సర్పాన్ని నిదానించి చూస్తున్నారో వారందరూ కూడా ఏమైపోతున్నారు, బ్రతికింపబడతా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచన చేస్తే ఈ మొదటి ఆదాము నుండి పాపము లోకములో ప్రవేశించింది. సర్పములో నుండి విషము మానవుల్లోకి ఏ విధంగా ప్రవేశించిందో అదే రీతిగా ఈ యొక్కటువంటి ఆదాము ద్వారా వచ్చినటువంటి అవిధేయత, ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ పాపము, ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ అపరాధములన్నీ కూడా యావత్ మానవాళి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పాపము ప్రవేశించింది. ఎవరైతే పాము కాటును చూసి ఆ మోసే నిలబెట్టిన ఇద్దరు సర్పాన్ని చూస్తున్నారో వారందరూ కూడా మరణించకుండా బ్రతికే. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కూడా ఆకాశానికి భూమి మధ్యన ఏం చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో పాపము ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వారు, పాపం అనే దాంట్లో నివసిస్తున్నటువంటి వారు, పాపము ద్వారా దేవునికి దూరమైపోతున్నటువంటి వారు, పాపం ద్వారా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారు, పాపము ద్వారా మృతమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే యేసుక్రీస్తుని నిదానించి చూస్తారో, సిలువలో వేలాడబడుతున్న ఆ క్రీస్తుని చూస్తారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అక్కడ నిదానించి చూసిన అన్నాడు. అక్కడ ఏం చేసినట, నిదానించి చూసినటువంటి వారందరూ కూడా బ్రతికుతారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవునికి బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 9వ వచనం చూడండి అమ్మా, 9వ వచనం, 21, 9వ వచనంలో. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతివాడును దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అలాగే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో, నిదానం ఉంచడం అంటే విశ్వాసం, నమ్మాలి. వాళ్ళు నమ్మారు. ఆ ఇత్తడి సర్పం వైపు మేము చూస్తే, నిదానించి చూస్తే, నమ్మకంతో చూస్తే మేమందరం కూడా బ్రతుకుతామని నమ్మారు, విశ్వసించారు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నా కొరకు మరణించినటువంటి ఆ క్రీస్తుని, సిలువలో ఉన్న ఆ క్రీస్తు రక్తాన్ని ఎవరైతే చూస్తారో, నా అవిధేయ కొరకు, నా పాపముల కొరకు మరణించినటువంటి ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ ప్రభువు వైపు ఎవరైతే చూస్తారో, ఆ క్రీస్తు వైపు ఎవరైతే చూస్తారో, ఆ సిలువ గాయాల వైపు ఎవరైతే చూస్తారో, ఆ సిలువ మరణం వైపు ఎవరైతే చూస్తారో వారందరూ విశ్వసించినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి వారందరూ కూడా రక్షించబడతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వైపు విశ్వాసంతో చూడాలి, దేవుని మీద నమ్మకంతో దేవుని చూడాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి కానీ నీ క్రియలు కానీ నీ ఉద్దేశాలు కానీ మార్చుకున్నట్లయితే, నీ పాపాన్ని మరలా చేయకుండా క్రీస్తు వైపు తిరిగినట్లయితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చేసినా కూడా మరలా దేవుని మీద సనుక్కోవటమే ఈ ప్రజలు, అవునా కాదు? ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయ వేడుకయ్య ప్రభువుని, ఈ పాముల వల్ల మేము చనిపోతాం అంటున్నారు. చూడండి దేవునికి బిడ్డలారా, విషము మనిషికి మరణాన్ని తెచ్చింది. పాము విషం ఏం చేసిందంట, మరణాన్ని తెచ్చింది. అలాగే పాపము కూడా ఆధ్యాత్మిక మరణాన్ని, దేవుడితో ఉన్న సంబంధాన్ని మనకు విడదీసేసింది. పాపం వల్ల వచ్చు జీతము మరణము.
ఏమొచ్చిందంట మరలా? పాపం వల్ల వచ్చే జీతము ఆ మరణాన్ని తప్పించుకోవాలి అంటే, ఆ మరణం మీద విజయం పొందుకోవాలి అంటే, ఆ మరణాన్ని మనం గెలవాలంటే మరణ భయాన్ని తొలగించినట్టు వారు మరణం అనే ముళ్ళుని విరిచి దాని విజయాన్ని పొందినటువంటి క్రీస్తు వైపు నిదానించి విశ్వాసంతో చూడాలి. ఆమె ఇదే మనకు పరిష్కార మార్గం. ఇదే యావత్ ప్రపంచానికి ఒక మార్గమై ఉన్నది. ఎవరైతే క్రీస్తు మీద విశ్వాసం వచ్చి సిలువలో వేలాడుతున్న ఆ క్రీస్తు వైపు చూస్తారో వారందరూ కూడా నశించకుండా నిత్య జీవం పొందుకుంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మోషే అరణ్యమో సర్పం ఎలాగ ఎత్తునో అలాగే మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అందుకని ఎత్తైన స్థలంలో పెట్టాడు. ఆయన కూడా ఎక్కడ పెట్టాడు? వాళ్ళు ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఎక్కడ సర్పం ఘాటు గురైనా సరే సరే ఆ ఎక్కడ సర్పం వైపు చూస్తే ఏముంటదంట? ప్రాణం పోకుండా ఉంటది. అందుకని ఆయన కూడా ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ వేయబడ్డారు. ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారందరికీ రక్షణ దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అర్థమైందో లేదో, పాములో విషం ఉంది కానీ ఇతర సర్పం విషం ఉందా? నాకు అర్థమైంది అన్నమాట. పాములు కాకెత్తే విషం ఉంది కానీ ఇతర సర్పంలో విషం ఉందా? లేదు. ఆదాములో పాపం ఉంది, క్రీస్తులో పాపము లేదు. నాకు అర్థం చేసుకోవాలి. ఆదాములో ఏముంది? పాపం ఉంది కానీ క్రీస్తులో పాపము లేదు. అందుకనే అక్కడ నిత్య జీవం దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాములో విషం ఉంది కాబట్టి మరణం అవుతున్నారు. ఎక్కడైతే ఇతర సర్పాన్ని ఎత్తారో అందులో విషము లేదు కాబట్టి దాన్ని చూసిన వాళ్ళు రక్షించబడతా ఉన్నారు. ఆదామైతే పాపముతో ఉన్నాడు కానీ శిలువ మీద వేలాడుతున్న క్రీస్తులో పాపపు ఛాయే లేదు. అందుకనే ఆయన మీద ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన నమ్ముతున్నారో వారందరూ కూడా రక్షించబడుతున్నారు, నిత్య జీవానికి వారసులు అవుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవునికి బిడ్డలారా ఒక మాట చదువుకుని దేవుని నామాన్ని మహింపడదాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6:23లో చక్కని మాట ఉంటుంది. అక్కడ 6:23లో అది చదివి దేవుని నామాన్ని మహిమపడదు. రోమిలకు రాసిన పత్రిక 6:23లో అనగా మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. ఆమేన్. చూసారా, పాపం వల్ల ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. కానీ ఆ మరణానికి ముగింపు, ఆ మరణం మీద విజయము ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు కృప ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప ద్వారా ఈ రోజు నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆమె చేసిన అపరాధాలకు, మనం చేసిన పాపాలు ఆ కృప ఏం చేసిందంటే క్షమాపణ కలుగు చేసింది. ఆమె ఆ కృప ఏం చేసింది? క్షమాపణ కలుగు చేసింది. అలాగే మోషే చేసిన ఆ క్రియ, మోషే దాన్ని సిద్ధపరిచాడు, తయారు చేశాడు కాబట్టి, ఆ మోషే చేసిన దాన్ని చూశాడు కాబట్టి వారిలోకి ప్రాణం పోకుండా బ్రతికారు. అదే రీతిగా దేవుని త్యాగం వల్ల, దేవుని కృప వలన, దేవుని అటువంటి బలమైన కార్యం వల్ల, ఆ శిలువ త్యాగము యాగం వల్ల ఈ రోజున మనందరూ కూడా రక్షింపబడిన వారుగా ఉన్నాం. నిత్య జీవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిత్య జీవానికి వారసులుగా పిలువబడతా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం దేవుని కృప అండి. కేవలం ఏంటంట? దేవుని కృప. అక్కడ కూడా దేవుని కృపే. వాళ్ళు బ్రతకాలి, వేడుకున్నారు, వారు ఎంతో ఏడుస్తున్నారు. అయ్యా మోసే నీకు నువ్వు సహాయం చేయ, నువ్వు ప్రార్థన చేయమని అడిగితే మంచి మనసు దేవుడు అక్కడ ఆ క్రియను జరిగించాడు. ఇక్కడ కూడా తన ప్రజలు ఎవరు నశించుకోకూడదని, తాను చేసిన సృష్టి నరకానికి వెళ్ళకూడదని, నేనెంతో ఇష్టపడి నిర్మించుకున్నటువంటి మానవుడు నరకంలోకి వెళ్ళకూడదని, తన ఆత్మ పరిశుద్ధంగా రక్షించబడాలని, అతను పరిశుద్ధ జీవితం జీవించబడాలని ఆ ప్రభువు ఆ త్యాగాన్ని, ఆ యాగాన్ని మన కొరకు చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని విశ్వాసంతో ప్రభుని చూడాలి. ఆమె ఎలా చూడాలంట? విశ్వాసంతో ప్రభుని వేడుకోవాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి, విశ్వాసంతో దేవుణ్ణి వేడుకోవాలి, విశ్వాసంతో దేవుని అందు ఆయన వరాన్ని, పరిశుద్ధ శక్తిని, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
తర్వాత ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటను నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ మాటలు రాయించిన మాటలు చదువుకుని పాపముల చేతను బ్రతికించను. ఆమె మనం అందరూ కూడా మృతమైపోయాం. ఏం చేసామంట? మృతమైపోయాం. ఆధ్యాత్మిక జీవితంలో పతనం అయిపోయాం. దేవునితో ఉన్న ఎడబాటు తెగిపోయింది. సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. మనం ఏం చూస్తే మన జీవితాలను కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకేం దొరికిందంటే సమాధానము. మృతమైపోయాం. ఈ మృతమైనటువంటి మనలను ఆయన వాక్యపు వెలుగుతో వెలిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ 40 దినాల్లో ప్రభు సన్నిధిలో ఉన్న నీవు వాక్యపు వెలుగులోనూ వెలగాలి, వాక్యం సత్యములోనూ వెలగబడాలి, వాక్యం అనేటువంటి జీవము కలిగినటువంటి వాక్యంలో ఎదిగింపబడతా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ ఆరాధనలు మనకు ఉపయోగకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో చేయటం కాదు కానీ, ఆచారపరంగానో ఏదో చేస్తామని కాదు కానీ, మనము ప్రతిరోజు కూడా దేవునికి దగ్గరగా అవటానికి ఇష్టపడుతూ ఉండాలి. దేవుని వెలుగులో నడవాలి. దేవుని యొక్క ముఖ కాంతిలో మనం పరిశీలన చేసుకుంటూ క్రైస్తవ విశ్వాసాన్ని ముందుకు పోతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మృతమైన మనలను బ్రతికించడానికి, మృతులుగా జీవిస్తున్నటువంటి మనలను వెలిగించడానికి ఆ దేవాతి దేవుడు ఆ శిలువ యాగాన్ని చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన వైపు మనం చూడాలి.